ఏం చెప్పను గోవులు మా గోవుల మీద దాడి చెప్తాను అది రేపు మాట్లాడతానులే. మీరు ఇది ఈ ముద్రగడని మాట్లాడితే అది వస్తుంది అంటే ఇంకా దాని ఐటమ్ ఎక్కడైతే ఎందుకు ఇప్పుడు మాట్లాడి వేస్ట్. కానీ జరిగిన వర్గాలకు అటు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ విద్యాపరంగా కానీ వెనుకబడిన తరగతులకు ఉన్న కాపుల్ని పూర్తిగా ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి ఆలోచన ఉందో, ఇవాళ కాపుల ఆలోచన ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అట్లాంటి ఆలోచన ఉంది. దీని కారణంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం, ఆ కమిషన్ను కూడా ఏర్పాటు చేసినప్పుడు 9 నెలల లోపల ఇమ్మని రిపోర్ట్ ఇమ్మని అడగటం కూడా జరిగింది. అయినా కమిషన్ అంటే ఏర్పాటు అయ్యాక వాళ్ళు తీసుకుని ఇంకా ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పటికే 2 సార్లు రిమైండర్ కూడా గత 2 రోజుల క్రితం కూడా సాధ్యమైనంత తొందరగా మీరు మీ రిపోర్ట్ ఇవ్వటం ద్వారా మీ రిపోర్టును మేము అమలు జరిపే పరిస్థితి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంగారు పడుతుంది. అయితే ఇదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఏదైతే కాపు సామాజిక వర్గానికి ఆలస్యం అవుతుందనే ఒక ఆలోచన ఆయనకు ఉన్న కారణంగా దీన్ని ఉద్యమ రూపంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకు ఆయన ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లేదు. కానీ ఏదైతే కోరుకున్నట్టుగా ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేయాలంటే దాన్ని వంట చేయడానికి కావాల్సిన సమయం కావాలి కంపల్సరీ. ఆ సమయానికంటేనే ముందుగానే కావాలని ఆయన అడగటం ఇవ్వలేని పరిస్థితి, ఇటు వంట చేస్తేనే కానీ పూర్తి అయితేనే కానీ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈ ఒక్క వ్యవహారం తప్ప ముద్రగడ గారి డిమాండు అక్రమమైన డిమాండ్ అయిన ఆలోచన కానీ అలానే ఇవి అమలు జరపకూడదన్న ఆలోచన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. ఈ పాదయాత్ర విషయంలో కూడా పాదయాత్రకు ఆయన పర్మిషన్ అడగలేదు కనుక పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆయన పర్మిషన్ అడుగుంటే ఖచ్చితంగా ఎంతమందితో మీరు నడుస్తున్నారు, ఏ రకమైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది తీసుకుని తప్పనిసరిగా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. మీరు ఏదీ లేకుండా బయలుదేరటంలో గతంలో జరిగిన సంఘటన ఆధారంగా ఇది కూడా అప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఇదంతా కాపులే చేశారని కూడా కాపు ఉద్యమకారులు చేశారని కూడా ప్రభుత్వం భావించట్లా. దాని మీద ఎంక్వైరీ ఇంకా జరుగుతూనే ఉంది. ఏదైనా విద్రోహ శక్తులు అందులో కలిసి ఏదైనా దాడులు జరిగితే ఇటు ఆస్తులు కానీ ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు కానీ శాంతి భద్రతలకు కానీ భంగం కలిగించే పరిస్థితి ఉన్న రీత్యా ఎట్లా యాక్టివిటీ జరుగుద్ది, ఎప్పుడు బయలుదేరుతారు, ఎక్కడెక్కడ ఆగుతారు, ఎంతమందితో ఉంటారు అనేది ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన సంఖ్య లేని కారణంగా మాత్రమే దీన్ని ఆపటం జరిగింది. కేవలం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ఈ ఆపటంలో కూడా కాపు సామాజిక వర్గాన్ని ఒక విద్రోహ శక్తిగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించట్లా. ఎవరైనా విద్రోహ శక్తులు ఈ మధ్యలో చేరి విధ్వంసాలను సృష్టించే ప్రమాదం ఉంది. దీని కారణంగా అటు సామాజిక వర్గానికే నష్టం జరిగే అవకాశం ఉంది, సామాన్య ప్రజానీకానికి కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది. ఇది అందరం కూడా గమనించాలని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. నేను ఏకీభవించను ఖచ్చితంగా. ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం మాత్రమే ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే ఆయన ముందుగానే జరగాల, ప్రభుత్వం ప్రాసెస్ ఇంకా ముందుకు రావాలనే ఒక ఆలోచన ఆయనకు ఉంది. అలాగే ప్రభుత్వానికి కూడా ముద్రగడ పద్మనాభం గారి కారణంగా ఉద్రేకమైన పరిస్థితులు వచ్చి ఏదో దాడులు చేస్తారనేది ప్రభుత్వ భావన కూడా కాదు. కానీ మధ్యలో ఎవరైనా ఈ మధ్యలో విద్రోహ శక్తులు కలిస్తే ప్రమాదం జరుగుద్దనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అందువల్ల కాపు సామాజిక వర్గం విద్రోహ శక్తి అని కానీ కాపు సామాజిక వర్గం కారణంగా దాడులు జరుగుతాయని కానీ ప్రభుత్వానికి ఆలోచన లేదు, నాకు అంతకంటే లేదు. అయితే ప్రభుత్వ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి ద్వారా జరిగే ఈ ఉద్యమంలో ఏదైనా విద్రోహ శక్తి కలిస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక ముందు జాగ్రత్త చర్యగా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం ఉంది. న్యాయం ఉందని భావించిన వల్లనే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల వాగ్దానం కూడా అందులో న్యాయం ఉంది కనుకే ఆయన అడగకముందే ఎన్నికల వాగ్దానంలో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పటి తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్డీఏ కూటమి. ఇది ఎవరో మాట్లాడిన దాని మీద నేను కామెంట్ చేయలేను. నేనైతే నిస్వార్థంగా ఆయన కూడా కాపులు మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం నా ఆలోచన. నేను ఏకీభవించను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి ఉంది. దీనిలో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కాపు విద్యార్థులు స్కాలర్షిప్లు మొదలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారు ట్రైన్ చేయటం, స్కిల్ డెవలప్మెంటు, అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వటం, ఇట్లా ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా వివిధ వ్యాపారాలు వృత్తులు చేసుకుంటానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని కార్పొరేషన్ ద్వారా అమలు జరుపుతుంది. ఇదే సందర్భంలో చిరకాల వాంఛగా కాపులకి వ్యక్తిగతమైన ఒక ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన తప్పనిసరిగా ఆయన అట్లా ఒక ఎవరినో ఆయన ఉపయోగించుకుంటారు కానీ ఒక కుట్రలో ఆయన భాగస్వామిగా ఉంటాడని కానీ నేను అంగీకరించను. రైట్, థ్యాంక్ యూ. బాగోదు అది ఎప్పుడు ఎందుకులే, ఇది అవనే బాబు, ఏదో ఒకటి అయ్యాక అన్నీ ఎక్కువ కొడదాం. చెప్పవలసింది ఇది మంచి మసాలా కదా. ఈ మసాలా అయిపోయాక అది ఇంకో రోజు ఎత్తుకుంటే ఆ రోజు నడుస్తుంది. ఓకే, రైట్. దామా ప్రకాష్.